యోయో టీవీ. తెలంగాణ రాష్ట్రంలో సీఎం రేవంత్ దాదాపు ప్రజాపాలన దిశగా సాగుతున్నారు. ప్రజల సుదీర్ఘ ఆకాంక్షలను నెరవేర్చేందుకు కృషి చేస్తున్నారు. కొన్ని చారిత్రాత్మక మార్పులకు కూడా సీఎం రేవంత్ రెడ్డి వెనుకడుగు వేయడం లేదు. ఈ క్రమంలోనే తెలంగాణ రాష్ట్రంలో రెండో అతిపెద్ద నగరంగా పేరుంది. అభివృద్ధిలో వ్యూహాత్మకంగా ఎదుగుతున్న వరంగల్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తరపున కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా సుదీర్ఘ కాలంగా పెండింగ్ లో ఉన్న వరంగల్ జిల్లా కేంద్రంలోని మామునూర్ ఎయిర్పోర్ట్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున కీలక ఆదేశాలు ఇచ్చింది. అయితే దీని వెనుక తెలంగాణ రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కృషి ఉంది. ఎయిర్పోర్టు నిర్మాణానికి సంబంధించి డిజైన్లతో కూడిన డిపిఆర్ ను సిద్ధం చేయాలని ఎయిర్పోర్టు అథారిటీకి లేఖ రాసింది ఆర్ఎండ్బి శాఖ. దీంతో రేవంత్ సర్కార్ ఎయిర్పోర్టు విస్తరణకు అవసరమైన 253 ఎకరాల భూసేకరణకు 205 కోట్ల రూపాయలను విడుదల చేస్తూ జీవో ఇచ్చింది. వరంగల్లో ఇప్పటికీ విమానాశ్రయం ఉన్నప్పటికీ 2 కారణాల వల్ల అది వాణిజ్య కార్యకలాపాలు అమలు వేదికగా కాలేదు. ఒకటి జిఎంఆర్ సంస్థ, రెండోది స్థానికంగా భూమి లభ్యత. శంషాబాద్ ఎయిర్పోర్టు నిర్మించే సమయంలో 150 కిలోమీటర్ల పరిధిలో మరో ఎయిర్పోర్టు నిర్మించవద్దని జిఎంఆర్ సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. ఇందువల్ల వరంగల్ ఎయిర్పోర్టు నిర్మాణం ముందుకు సాగలేదు. అయితే వరంగల్ జిల్లా మామునూర్ ఎయిర్పోర్టు నిర్మాణానికి అడ్డంకిగా ఉన్న ఈ నిబంధనను జిఎంఆర్ వెనక్కు తీసుకునేలా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేసింది. ఇక ఎయిర్పోర్టు విస్తరణకు అవసరమైన భూసేకరణ ఇప్పటికే ఎయిర్పోర్టు పరిధిలో 696 ఎకరాల భూమిని గుర్తించారు. అయితే ఇందుకు భూసేకరణ సమస్య ఎదురైంది. మొత్తం 696 ఎకరాల భూమిలో 253 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉంది. దీంతో ఎయిర్పోర్టు విస్తరణకు అవసరమైన 253 ఎకరాల భూసేకరణకు 205 కోట్ల రూపాయలను విడుదల చేస్తూ ప్రభుత్వం జీవో ఇచ్చింది. దీంతో భూసేకరణ వేగంగా ముందుకు సాగనుంది. కాగా 253 ఎకరాల భూమిలో కొంత రన్వే విస్తరణ, టెర్మినల్ బిల్డింగ్, ఏటీసీ నేవిగేషనల్ ఇన్స్ట్రుమెంట్ ఇన్స్టాలేషన్ విభాగాల కోసం నిర్మాణాల కోసం కూడా వినియోగిస్తారు. అంతేకాకుండా ఎయిర్పోర్టు నిర్మాణానికి సంబంధించి డిజైన్లతో కూడిన డిపిఆర్ ను సిద్ధం చేయాలని ఎయిర్పోర్ట్ అథారిటీకి ఆర్ఎండ్బి లేఖ రాసింది. ఈ నెల 19న సీఎం రేవంత్ రెడ్డి వరంగల్లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఎయిర్పోర్టు నిర్మాణ పనులను ప్రారంభించనున్నట్లుగా సమాచారం. దీని వెనుక మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కృషి ఎంతో ఉందని సంబంధిత అధికారులు చెబుతున్నారు. మరోవైపు వరంగల్ భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా వరంగల్ విమానాశ్రయాన్ని అందుబాటులోకి తీసుకురావడంతో పాటుగా తెలంగాణ ప్రజల సుదీర్ఘకాంక్ష అయిన రెండో విమానాశ్రయానికి సైతం ఓకే చేస్తుండటం రేవంత్ రెడ్డికి తప్పకుండా మైలేజీగా మారే అంశమని చెప్పాలి. ఇది కనుక 2 ఏళ్లలో పూర్తయితే కాంగ్రెస్ గ్రాఫ్ మరింత పెరిగే అవకాశం ఉంది.